దళిత వ్యక్తిపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం కేసు నమోదు చేయాలని రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా పుంగనూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్రకులస్తుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న పెద్దపంజాని మండలం ముత్తుకూరు పంచాయతీ నేర్నపల్లి గ్రామానికి చెందిన నాగప్పను రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి అశోక్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల కులానికి చెందిన నాగప్ప గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తన అనుభవంలో ఉన్న పొలంలో దున్నటానికి వెళ్లగా అగ్రకులస్తులైన సుబ్రహ్మణ్యం, కృష్ణప్ప, గోపాల్, వెంకటప్ప తదితరులు ఒంటరిగా ఉన్న నాగప్పపై కులం పేరుతో దూషించి విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారని, నాగప్పపై దాడికి పాల్పడిన వారిని వెంటనే చట్ట ప్రకారం అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు పూణే ప్రభుత్వ హాస్పిటల్లో కలంబేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం ముత్తుకూరు పంచాయతీ నెల్లిపల్లి గ్రామానికి సంబంధించిన నాగప్ప ఎస్సీ మాల కులానికి చెందిన పెద్దయిన 67 సంవత్సరం. ఆయన 50-60 సంవత్సరాలుగా కొంత భూమిని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు వర్షం పడిందని భూమిలోకి పోయి దున్నదామని మడకలు కట్టుకొని పోతే అదే గ్రామాన్ని కులస్తులైన ఒక 10 మంది వరకు ఆ నాగప్ప పైన దాడి చేస్తూ, ఎరా మాలనా కొడుక, నీకు ఎక్కడదో భూమి, మీరు సేద్యం చేసిన నా కొడుకులు, మీకు సేద్యం చేసిన భూమి ఎక్కడదో అని కులం పేరుతో అతని మీద విచక్షణ జ్ఞానం లేకుండా దాడి చేసి రక్తగాయ కల్పించి రొమ్ము పైన, చేతుల పైన రాళ్లతో కట్టెలతో దాడి చేసి గాయపరిచారు. ఆయన ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో పొంగూరులో జాయిన్ అయ్యి చికిత్స పొందుతున్నారు. ఆ విషయం తెలిసి మాలమనాకు సంబంధించిన నేను, మా మండల అధ్యక్షుడు మంజు గారు ఆయన పరామర్శించడం జరిగింది. పరామర్శిస్తే ఆయన చాలా బాధగా కన్నీరు ముందులు అవుతున్నారు. 40-50 సంవత్సరాలుగా మేము ఆ సేద్యం చేసుకుంటుంటే ఎవరు కానీ మాకు ఆ భూములు అడ్డం చెప్పలేదు. ఈరోజు ఈ పురప కులస్తులు వచ్చి మాపై దాడి చేసి కులం పెడుతూ మమ్మల్ని దాడి చేసి కొట్టారని బాధపడుతూ చెప్పారు. ఏదైనా ఆయనకైనా రికార్డు ఉంటే కలెక్టర్ ఆఫీస్కు, రెవెన్యూ ఆఫీస్కు వీళ్ళకి తేల్చుకోలేదు. కానీ ఒంటరిగా ఉన్న ముసలివాడి మీద దాడి చేయడం చాలా దుర్మార్గం. ఈ విషయమై పెద్దపంజాని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. రేపు తెల్లవారులోగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టకపోతే పెద్దపంజాని పోలీస్ స్టేషన్ ముందర మాలమనాడు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టామని తెలియజేసుకుంటూ జై భీమ్. భారత్ మాతాకి జై. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో మన పట్టణంలో ఒక కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈరోజు మీటింగ్ సమావేశంలో భారతీయ జనతా పార్టీ మన యొక్క నియోజకవర్గంలో అందరూ సమున్నతమైన ఆలోచనలతో పార్టీని బలోపేతం చేసే దిశగా అందరూ పనిచేయాలని, ఒకరొకరు ఇద్దరిద్దరుగా కాకుండా అందరూ కలిసి ప్రజలకి మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రజలకు తీసుకెళ్ళి అందరికీ అందుబాటులో ఉంటూ ఈ యొక్క పార్టీ విధి విధానాలకు అనుకూలంగా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ జై హింద్, జై భారత్.